హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మా ఇంట్లో మోస్ట్ ఎక్సైటింగ్ పని చేసామండి. అదేంటి అని అంటే మా ఇంట్లో పెరిగిన మామిడి చెట్టుకు కాసిన కాయల్ని కోసామన్నమాట. యాక్చువల్గా కోసేంత వరకు కూడా అర్థం కాలేదండి మామిడికాయలు ఎలా కొయ్యాలి అని. నేను పిల్లలు పట్టుకొని ఇట్లా కిందికి లాగుతున్నాం అనమాట. అట్లా లాగకూడదు, ఇట్లా సైడ్ కనాలి అని అంటే అప్పుడు తెలిసిందన్నమాట ఎలా కొయ్యాలి ఏంటి అన్నది. బోల్డ్ అని కాయలు కాసినాయి. యాక్చువల్గా ఇంకా ఎక్కువ పూత వచ్చింది కానీ ఫస్ట్ కాపు కాబట్టి కొన్ని తీసేశారట. సో ఉన్నవి అయితే భలే పెద్ద పెద్దగా కాసినాయి అనమాట. ఇంకా మా జర్నీ టైం అవుతుంది అని చెప్పి మేము తీసుకెళ్తాము అని కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేసాము. సో కోసి వాటన్నిటిని మంచిగా ఇంటిలిపాది అందరం కలిసి కోసామన్నమాట, ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్ ని కూడా. మీరంట కొయ్యండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డాడీ. ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. చేసా అది తయారైనట్టే ఉంది. నువ్వే భయపడ్డా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవునా? ఓకే, ఏం కాదు. ఇది ఇది పైదికోయమ్మా. ఇది అది బల్బుల్లా కనిపిస్తున్నాయి. బుల్బుల్ ఎక్కడ గమ్ము కాస్తలేదు తక్కువ. ఓకే, కృష్ణయ్యకి చూడండి. కృష్ణయ్య భోంచెయ్యయ్యా. చేతిలో వెన్న ముద్ద, ఎదురుగా మామిడి పళ్ళు. ఏ తింటావో నీ ఇష్టం. ఇష్టం కన్నయ్య. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా ఉన్నాయి అక్కడ 15 ఉంటాయి. కవర్లు తీని కూడా ఉన్నాయి పైన. పైన కవర్లు తీని కూడా ఉన్నాయి. ఓకే, 15 10 డజన్. అవును. ఇగో ఇవి ఇప్పుడు మేము కోసింది ఇంటిల్లి పాది కలిపి హార్వెస్ట్ చేసాం. అదే మరి. ఇంకా కాయలన్నీ కోసిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని ఒక్కొక్క కాయని వెయిట్ చెక్ చేసే ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా జరిగినాయి. పిల్లలు బాగా ఎక్సైట్ అయ్యారన్నమాట. ఫస్ట్ టైం కదా వాళ్ళు ఇలా మామిడికాయలు కోసి, అంటే మన చేతితోటి మనం కాయలు కోసి వాటిని వెయిట్ చెక్ చేసి పెద్ద పెద్ద కాయలు, ఇవన్నీ మంచి ఎక్సైటింగ్ గా అనిపించింది. సో ఆ వీడియో అంతా మీరు అమ్మమాట ఛానల్లో చూడొచ్చు. మొత్తానికి కొన్ని కాయలు కోసుకున్నాము మేము ప్యాక్ చేసి ఊరు తీసుకెళ్ళడానికి. మిగతా ఇంకా చెట్టుకు తయారవుతున్నాయి అనమాట. వాటిని అయితే అలాగే వదిలేసాము. సో ఈ కాయలన్నిటిని మళ్ళీ ఇప్పుడు ప్యాక్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇప్పటి వరకు తూకాలు ఆట అయింది. అంటే ఇవి ఎంత వెయిట్ వచ్చినాయో అన్ని కాయలన్నీ చెక్ చేశారు. ఒక్కొక్క కాయ 750 grams అట్లా ఉంది. ప్రతిదీ 600 అరౌండ్ అలా ఉంది. ఓన్లీ 2 ఎన్నో 500 చేంజ్ ఉన్నాయి. అర కేజీకి తక్కువ ఒక్కటి కూడా లేదు. పెట్టు. 8 కేజీలు. ఆ 2 పోయినా 8 కేజీస్ అవుతాయి. గట్టి పట్టుకో. తీసుకెళ్ళాలి. బరువైన సూట్ కేసుని మళ్ళీ బరువుగా పంపిస్తున్నారు. అమ్మో అవును, ఇప్పుడు ఇంకా ప్లేస్ తక్కువైపోయింది చూడు. సర్దేసుకోవాలి ఇప్పుడు. మా బరువైన సూట్ కేసు వచ్చేసింది. ఏ కవర్లో? ఎందుకు మళ్ళీ యూజ్ అవ్వవు కదా మాకు. ఇదిగోండి, వీటిని ప్యాకింగ్ చేయడానికి మళ్ళీ ఇంత సరంజామా. ఇవేంటి? కాయలు కట్టయ్యా కదా. ఇవిలాగా చెట్టు కట్టే ఉంచాము. అంటే ఇంకా కార్బైడ్ అవి ఇవి ఏం లేకుండా సహజ సిద్ధంగా పండుతాయా? అంటే కాయ రాలిపోకుండా కాయ రాలిపోతా ఉంటది అనమాట. ఇది తెప్పించాము. ఇప్పుడైతే గవర్నమెంటే ఇస్తుందా? గవర్నమెంటే అందరికి ఇది ఇస్తుందంట. బ్యాగ్సా? చూసావు, సరిపోవట్లేదు. అందుకనే మనం తీసాం. కానీ ఇప్పుడు ఎలా అయినా పడేసేదే. ఇప్పుడు అన్ని అలా ప్యాక్ చేస్తావు. దీనికి తీగ ఉంటుంది అన్నమాట. ఆ తీగని అలా చుట్టేసాం కాళ్ళకి. అట్లా చెట్టుకి ఏలాడుతూ ఉంటుంది. మంచి కూర్చొని బాంబులు చుట్టే వంశం రా మాది అనుకున్నావా? కాదు, మామిడి పళ్ళు చుట్టే వంశం రా మాది కానీ. మరి ఇదేదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా అందరు ఇదిగోండి చూడతున్నారు. అంటే ఎట్లైనా పేపర్లో చుట్టి పెట్టమన్నారు వాళ్ళ నాన్నగారు. ఇదైతే
ఓకే ఇప్పుడు ప్యాక్ చేస్తే క్యూట్గా ఉన్నాయి. అదే కొబ్బరికాయలు ఇవి అన్ని పక్కనేమో కొబ్బరికాయ తేనా లేవు అంటుంది తప్ప కొన్ని పట్టుకొస్తాను, అన్ని పట్టుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళు. ఎందుకు అన్ని కొబ్బరికాయలు పల్లీలు అమ్ముకున్నట్టు కొబ్బరికాయ అని ఆల్రెడీ స్టేషన్ బయలుదేరే వాళ్ళు ఫోన్ చేస్తారు ఇప్పుడు. గంట ముందు నుంచి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. కొబ్బరికాయలు తీసుకోకపోతే ఏం కావాలా? అయితే కొబ్బరికాయలు పెట్టి పెట్టడం కాదేమో. అడుగునాయి పై కొబ్బరికాయకి ఒక సైడ్ ఖాళీ ఉంచండి. అదే ముందు కొబ్బరికాయలు పెట్టి అలా ఉంచు. అన్ని కొబ్బరికాయలు కొబ్బరికాయ ఎంత వెయిట్ ఉందో చూడదు. ఇవి మన తోటలో కాయలు అన్నమాట అండి. ఎంత ఇది చూడరా. ఇది 800 చూడు. చాలా ఇది 770 600. నాన్న మీరు తీసుకెళ్ళగలరు కదా హ్యాపీగా. అదే అందుకే వీలు డాడీ. అవునా బరువు చెప్పావనా? అంత బరువు అయితే అంత బరువు తేవాలి. అలా తీసుకునే అల్లుడైతే గొడవే లేదు అసలు. మ్యాంగో పడతాయి కదా ఇంకా. ఇంకొక అమ్మాయి ఇంకా కాయలు వాడచ్చు. చాలు 6 అయినాయి. ఇప్పుడు ఈ మ్యాంగోస్ పట్టించాలి. చాలు మధ్య మధ్యలో పడుకోబెట్టు. అంతే చూడండి. ఇంకో కొబ్బరికాయ చూడు మళ్ళీ ఇచ్చేసింది అమ్మమ్మ. చూస్తే ఎవరికన్నా డౌట్ వస్తుంది అనమాట. ఇందులో ఏముంది? డబ్బా అంత బరువు ఉండదుగా. ఏముంది ఇందులో? తీయండి. ఈ సూట్ కేసు వెయిట్ చూద్దామా? అంత వెయిట్ అవి పెట్టచ్చు. పెట్టచ్చు హెవీ వెయిట్ నిలువుగా కదా సాయి పట్టు పెట్టండి. ఒక అలాంటి 13 కేజీల 6 వంతలు ఉంది. నియర్లీ 40. చల్లమే లేదు. పళ్ళాలు కూడా వెయిట్ చూస్తారా? ఆడదా ఇంకే ఆట. 600. ఇందాక 800 చిల్లర అన్నావు కదా. ఇదిగోండి నా రొయ్యలు కూడా రెడీ టు కుక్ రొయ్యలు. ప్యాకింగ్ అవుతుంది అన్నమాట. బాగున్నాయి, సైజ్ కూడా బాగున్నాయి. ఏమండి ఎంత రొయ్యలు? 5. పర్లేదు. ఇవే అనుకుంటున్నారా? కాదు, మా అల్లుడు గారు అడిగి ఏకైకవి. అవును, అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చారు. నిజానికి సమ్మర్లో రొయ్యలు ఉండవండి. నేను ఇందాక అడిగా ఏం కావాలి ఇక్కడి నుంచి నానంటే, నా పిల్లలు వస్తే చాలు, వీలైతే రొయ్యలు కూడా తీసుకురా అని చెప్పారు. పిల్లల్ని ఉంచుకుంటాము, పెళ్ళంతో ఎన్ని కావాలంటే అన్ని రొయ్యలు పంపిస్తామని చెప్పకపోయా? అది కూడా చెప్పాను, పిల్లలు కొంచెం వాళ్ళు ఉంచమంటున్నారని అని. ఈసారికి వచ్చేయండి, నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పి తప్పించేసుకుంటాను వాళ్ళు. అంతే. ఇవి ఈ మూత దీనిదేనా? పట్టలా పట్టుద్దా? ములక్కాడలు, చాయ్ పప్పు తెమ్మన్నావుగా. చాయ్ పప్పు మా నాన్న అక్కడ దొరకలేదన్నాను. చాయ్ పప్పు కూడా తెచ్చారు. ఎందుకే నీ మన వాళ్ళు జీలకర్ర తింటారనా? జీలకర్ర తింటారు. చాయ్ పప్పు జీలకర్ర అక్కర్లా. ఇంకో మసాలా ఉందిగా, ఆల్ మసాలా తీ. ఓ మసాలా. ఓకే నైస్.
మీ మా వస్తే ఈ 2 రూపాయలు ఇదే దొరకట్లేదు. అసలు ఈ ప్యాకెట్లే దొరకవు మాకు అక్కడ. అంటే కిరాణా షాప్లో దొరుకుతాయి అనుకుంటా. మన దగ్గర ఎక్కువ సూపర్ మార్కెట్సే ఉంటాయి కదా. అమ్మ వచ్చినప్పుడు అలా 2 రూపీస్ ప్యాకెట్ తీసుకురా అంటది. అవి ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ అని అంటే దొరుకుతాయి కానీ వెతకాలి. ఒక కట్ట నాకు కూడా తెప్పించారు. ఇదిగోండి ఈ కట్ట తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను. కాఫీ ప్యాకెట్లు కూడా ఏమిటో ఇంకా వేసుకో. చాలే, మాదంతా టీ బ్యాచ్ కదా. ఎప్పుడైనా వీకెండ్లో ఒకసారి కాఫీ తాగుతా అంటారు అంతే. మీరు వచ్చినప్పుడే కాఫీలు. ఇందులో పెట్టి రొయ్యా నీ ప్యాకింగ్ కమాన్ ప్యాకింగ్. ఇలా పెట్టేసి ముడేసేసాం అనుకోండి, ఇవి పేపర్లో పెట్టుకుంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవడమే తీసుకొని. కూరలో ఆ పళాన్ని వేసుకోవటం. ఇది వీళ్ళకి ఈ చాయ్ పప్పు దొరకట్లేదని అనుకుంటా. యా వాళ్ళు పెద్ద స్టోర్స్ లో ఈ చాయ్ బాటిల్స్ పెద్ద పెద్ద ప్యాకెట్లు దొరుకుతున్నాయి. గుళ్ళు గుళ్ళే ఇంకా. ఇంటికి వెళ్తే తాలింపుకి గుళ్ళు వాడుతుందండి. ఇదేంటే చాయ్ పప్పు వేయాలి గుళ్ళు వేస్తున్నావు ఏంటంటే చాయ్ పప్పు దొరకట్లేదమ్మా, అందుకనే వాటితో తెప్పించాను అన్నమాట. అది ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టుకోవాల్సిన సరంజామానే. ఇవి ఎక్కడ పెడతారో మరి. చాయ్ పప్పు కూడా ఒక కవర్లో పెట్టినా, ఎందుకే? లేకపోతే దీనికి హోల్ పడింది అనుకో, ఓపెన్ అయ్యి మొత్తం అంతా డబ్బులు అన్ని పప్పులు ఒక్కొక్కటి ఏరుకుంటూ కూర్చోవాలా అంటే వెళ్ళగానే పని లేకపోతే అది పని పెట్టుకోవాలనా? అసలు వెళ్ళగానే ఫుల్ పని స్టార్ట్ అవుద్ది నాకు. అలాంటిది ఇవన్నీ ఏరుకోవడం ఒక పెద్ద పని అయిపోద్ది. వద్దు, కవర్లో పెట్టుడే. అదిగో ఏం చేసావు? ఇలా అన్నాను, అది పర్రమని ఇలా చినిగింది. ఓపెన్ కాలేదులే కానీ బట్ చినిగింది. అందుకే మాకు తెలుసు, నీకు ముందే తెలిసిపోతాయి అన్నీ. అన్నీ తెలిసిపోతాయి. జీలకర్ర జీలకర్ర అవసరం లేదే. అయినా సరే వాళ్ళ తాత ఎందుకు తెచ్చారు? ఆ పిల్లలు ఉట్టి జీలకర్ర తినేస్తా ఉంటారు కదా. అవును, వాళ్ళ జీలకర్ర బ్యాచ్. నేను జీలకర్ర అయిపోయింది తిండి అని అన్నా, మాతో పాటు నీకు కూడా తెచ్చాడు. ఈ రెండు పట్టించాలి. పద అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా సరిపోదు కదండి. అండ్ డేస్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుగా అయిపోతాయి. ఫాస్ట్గా గడిచిపోయిన రోజులన్నీ. సో మొత్తానికి ఇంకా మనం బయలుదేరుతున్నాము అంటే ప్యాకింగ్ చేసుకునేవి చాలా ఉంటాయి కదండి. మొత్తం మూటాముళ్ళు సర్దుకొని వెళ్ళిపోవాలి కాబట్టి ప్యాకింగ్కి సంబంధించి అన్ని రెడీ చేసి పెట్టేశారనమాట. నేను ప్రతిసారి తీసుకెళ్లేవన్నీ. సో ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ప్యాక్ చేసేసుకొని ఇంకా స్టేషన్కి బయలుదేరడమే ఆలస్యం అనమాట. సో అదంతా రేపటి వీడియోలో చూద్దురు కానీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.